ఇండియాలో జ్యువెలరీ, వాచెస్ అండ్ ఐవేర్ సెగ్మెంట్ లో బెస్ట్ బ్రాండ్ ఏది అంటే అందరూ చెప్పేది టైటన్. సో టైటన్ కంటే ముందు ఇండియాలో వాచెస్ తయారు చేసే కంపెనీ హెచ్ఎంటి, దట్ ఈస్ హిందుస్థాన్ మెషిన్ టూల్స్. సో జపాన్ కంపెనీ అయిన సిటిజన్ వాచ్ కంపెనీ తోటి కొలాబరేషన్ తోటి వాచెస్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేశారు. బట్ ఓవరాల్ గా ఏదైతే టెక్నికల్ నోహౌలో అడ్వాన్స్మెంట్ లేకపోవడం వల్ల హెచ్ఎంటి వాచెస్ యొక్క మార్కెట్ షేర్ అంతా కూడా టైటన్ గెయిన్ చేసింది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. 1984లో టైటన్ వాచెస్ లిమిటెడ్ తోటి వాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ 1994లో టైటన్ జ్యువెలరీ సెగ్మెంట్ లో కూడా డైవర్సిఫై అయ్యారు. వీళ్ళ యొక్క ఫేమస్ జ్యువెలరీ బ్రాండ్ తనిష్క్. అండ్ ఆల్సో సబ్సిక్వెంట్ గానే ఐవేర్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అయ్యారు విత్ టైటన్ ఐ ప్లేస్ బ్రాండ్ తోటి. అండ్ 2005లో ఫ్యాషన్ యాక్సెసరీ బ్రాండ్ అయిన ఫాస్ట్ ట్రాక్ అయితే కంపెనీ లాంచ్ చేసింది. సో టైటన్ లార్జెస్ట్ బ్రాండెడ్ జ్యువెలరీ మేకర్. ఇండియాలో 80% ఆఫ్ ద టోటల్ రెవెన్యూ అనేది జ్యువెలరీ సెగ్మెంట్ నుంచే వస్తుంది. అండ్ టోటల్ ఇండియాస్ జ్యువెలరీ మార్కెట్ షేర్ లో టైటన్ వాటా అనేది 6 to 8% ఉండొచ్చు అనేది అయితే ఒక ఎస్టిమేషన్. ఒకప్పుడు హెచ్ఎంటి వాచెస్ వన్ ఆఫ్ ద లీడింగ్ వాచ్ మ్యానుఫ్యాక్చరర్ వరల్డ్ లోనే. బట్ ప్రస్తుతానికైతే టైటన్ 5th ప్లేస్ లో ఉంది వాచ్ మేకింగ్ లో. అండ్ ఎట్ ప్రెసెంట్ టైటన్ కి 7,000 ప్లస్ ఎంప్లాయీ బేస్ ఉంది. 38,000 ఓవరాల్ టైటన్ ఎకో సిస్టమ్ లో పనిచేస్తున్నారు. 16 బ్రాండ్స్ ఉన్నాయి. 2,000 రిటైల్ స్టోర్స్ ఉన్నాయి. టైటన్ సక్సెస్ అవ్వడానికి ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఒకటి మేజర్ రీజన్. సో కంటిన్యూస్ గా కంపెనీ రెవెన్యూ అయితే పెరుగుతూ వస్తుంది. బికాజ్ కస్టమర్ బేస్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఒకటి జ్యువెలరీ డివిజన్ కానీ మిగతా ఫ్యాషన్ రిటైల్ బ్రాండ్స్ లో కానీ కస్టమర్స్ బేస్ అనేది పెరగడము ఆటోమేటిక్ గానే రెవెన్యూస్ పెరగడానికి అయితే హెల్ప్ అవుతూ వస్తున్నాయి. అండ్ ఇంకొకటి రిటైల్ పార్టిసిపేషన్. సో రిటైల్ నెట్వర్క్ అయితే పెరుగుతూ వస్తుంది. ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ లో ఉంది జ్యువెలరీ డివిజన్ అయితే. జ్యువెలరీ బిజినెస్ లో కొత్త స్టోర్స్ ని లాంచ్ చేయడం, ఆల్రెడీ ఉన్న స్టోర్స్ లో స్పేస్ పెంచడము, ఇవన్నీ కూడా రిటైల్ పార్టిసిపేషన్ పెంచడానికి అయితే హెల్ప్ అవుతుంది. అండ్ కంపెనీ ఇంటర్నేషనల్ ప్రజెన్స్ కూడా పెరుగుతుంది. యూఏఈలో కంపెనీకి 6 స్టోర్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక స్టోర్ ఎక్స్పాన్షన్ లో ఉంది. అండ్ యుఎస్ లో కూడా కంపెనీకి అయితే స్టోర్స్ ఉన్నాయి. సో మన ఇండియాలో తమిళనాడు అనేది స్ట్రాటజికల్ గా బెస్ట్ జ్యువెలరీ మార్కెట్. అండ్ ఫర్దర్ గా టైటన్ కూడా తమిళనాడులో ఎక్స్పాన్షన్ బాట్లో అయితే ఉంది. అండ్ ఏదైతే కంపెనీ రిటైల్ నెట్వర్క్, రిటైల్ ప్రజెన్స్ పెంచుకుంటుంది, రీజనల్లీ రిలవెంట్ ప్రోడక్ట్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అండ్ కల్చరల్ సెన్సిటివ్ ప్రోడక్ట్స్ ని అయితే వీళ్ళు కస్టమర్స్ కి అందిస్తున్నారు. అండ్ టైటన్ సక్సెస్ కి ఇంకొక రీజన్ ప్రోడక్ట్ ఇన్నోవేషన్. సో ఎక్సెప్షనల్ ప్రోడక్ట్ డిజైన్స్ ని లాంచ్ చేయడము డిఫరెంట్ సెగ్మెంట్ లో అండ్ డిఫరెంట్ ఫెస్టివ్ సీజన్స్ లో, లైక్ దివాళీ, అక్షయ తృతీయ, ఉమెన్స్ డే, వ్యాలంటైన్స్ డే. సో ఇది కూడా టైటన్ సక్సెస్ కు కారణం అయితే. సో ప్రాపర్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ద్వారా బ్రాండ్ ఎంగేజ్మెంట్ అనేది ఇంకో కారణం. అండ్ టైటన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రస్టబుల్ బ్రాండ్ జ్యువెలరీ సెగ్మెంట్ లో కానీ ఏదైతే డిఫరెంట్ ప్రోడక్ట్ లైన్స్ ఉన్నాయో వేరియస్ బ్రాండ్ లో ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా ఒక ట్రస్టబుల్ బ్రాండ్ గా ఉంది టైటన్. సో ఫాలోడ్ బై ఆల్ దీస్ థింగ్స్ టైటన్ రెవెన్యూస్ గ్రో అవుతున్నాయి, ప్రాఫిట్స్ గ్రో అవుతున్నాయి. ఇంకా స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే టైటన్ లో మేజర్ ఇన్వెస్టర్ జుంజున్వాలా 2002-2003 మధ్యలో టైటన్ స్టాక్ ని కేవలం 30 to 32 రూపీస్ మధ్యలో బై చేశారు. అండ్ ఆల్మోస్ట్ రాకేష్ జుంజున్వాలాకి టైటన్ లో 4,48,50,970 షేర్స్ అయితే ఉన్నాయి. ఇది 5.1% స్టేక్ కి సమానం. టోటల్ అమౌంట్ వర్త్ ఈజ్ 11,086.9 crore. స్టాక్ ని కొన్నది 30 to 32 రూపీస్ మధ్యలో. అండ్ ప్రస్తుతానికి అయితే టైటన్ ట్రేడ్ అవుతుంది 3,735 రూపీస్ దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ టైటన్ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ స్టాక్ మార్కెట్ లో 3,31,184 ఉంది. ఏదైతే పీర్స్ తో కంపేర్ చేసినప్పుడు హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ జ్యువెలరీ సెగ్మెంట్ లో. టైటన్ మేజర్ పీర్స్ కళ్యాణ్ జ్యువెలరీస్ మార్కెట్ క్యాప్ 44,000 దగ్గరగా ఉంది. అండ్ రాజేష్ ఎక్స్పోర్ట్స్, వైభవ్ గ్లోబల్, సెన్కో గోల్డ్ ఇవన్నీ కూడా స్మాల్ అండ్ మైక్రో క్యాప్ కంపెనీ. ఇండస్ట్రీ లీడర్ టైటన్ కంపెనీ స్టిల్ ఈవెన్ ఇన్ ద స్టాక్ మార్కెట్ అండ్ అట్ ద సేమ్ టైం రిటైల్ పార్టిసిపేషన్ లో కూడా. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాల్యుయేషన్ ప్రకారం టైటన్ హై వాల్యుయేషన్ దగ్గర కనబడుతుంది. అండ్ ప్రైస్ టు బుక్ అనేది 28 టైమ్స్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అంటే ఈ స్టాక్ యొక్క బుక్ వాల్యూ పర్ షేర్ అనేది 133 దగ్గరగా ఉంటే ప్రైస్ టు బుక్ 28.02 టైమ్స్ స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. కొద్దిగా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ దగ్గరగా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు స్టాక్ అయితే మొనోపోలీలా కనబడుతుంది మిగతా పీర్స్ తో కంపేర్ చేసినప్పుడు. అండ్ మిగతా పీర్స్ తో కంపేర్ చేసినప్పుడు టైటన్ వాల్యుయేషన్ చాలా రిచ్ గా ఉంది డ్యూ టు సోర్సింగ్ కానీ, స్టడీ రేషియో కానీ, కన్స్యూమర్ ట్రస్ట్, యూత్ సెంట్రిక్ అండ్ రీఇన్వెస్ట్మెంట్. సో ఈ రీజన్స్ తోటి వాల్యుయేషన్ రిచ్ గా ఉన్న ఈ స్టాక్ లో కంటిన్యూస్ గా ఇన్వెస్ట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ టైటన్ కి సుపీరియర్ కాంపిటేటివ్ పొజిషన్ అనేది ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ మిగతా పీర్స్ తో కంపేర్ చేసినప్పుడు. అండ్ ఇది ఓవరాల్ గా టైటన్ వన్ ఆఫ్ ద మోస్ట్ లైఫ్ స్టైల్ కంపెనీస్ గా ఎలా గ్రో అయింది అండ్ ఫర్దర్ గా వాచెస్, జ్యువెలరీ అండ్ ఐవేర్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ లీడింగ్ బ్రాండ్ గా టైటన్ ఇలా ఉంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.